నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? మా పేరు శంకర్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ మేము 32 ఇయర్స్ నుంచి ఉంటున్నామమ్మా. మరి ఇప్పుడు ఎలక్షన్ టైం రాబోతుంది, మరి ఏ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు? మళ్ళీ కేసీఆర్ గవర్నమెంటే రావాలని మేము కోరుకుంటున్నాము. రావాలి కూడా ఆయన, ఎందుకంటే ఆయన తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో ఇంకా తెలంగాణ డెవలప్మెంట్ ఇంకా జరగాలి. ఇప్పుడు జరిగింది, మళ్ళీ ఇంకా కూడా జరగాలని చెప్పి మేము భావిస్తూ మళ్ళీ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే రావాలని చెప్పి మేము కోరుకుంటున్నామమ్మా. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి పనితీరు అయితే బాగా బేషుగ్గా ఉందమ్మా. వివేక్ గారు మళ్ళీ 3వ సారి హ్యాట్రిక్ సాధించి మళ్ళీ తను ఎమ్మెల్యే అవుతాడు, మళ్ళీ మంత్రి కూడా అవుతాడని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామమ్మా. ఆయనకి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గం నుంచి గట్టి పోటీ ఇచ్చే వాళ్ళు ఎవరైనా క్యాండిడేట్ ఉన్నారా? లేరమ్మా, వాళ్ళు అంతగా లేరమ్మా. వివేక్ గారిది పనితనం చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ, ఎవరు పిల్లలు వెళ్ళినా పెద్దలు వెళ్ళినా ఆభ్యంగా పలకరించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని సానుకూలంగా వాళ్ళు స్పందించి వాళ్ళకు సరైన రీతిని న్యాయం చేస్తాడమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరి మనసులో కూడా వివేకానంద గారే మళ్ళీ గెలవాలి, మళ్ళీ ఆయన మంత్రి పదవి చేపట్టాలని మా ఆకాంక్ష. ఆ భగవంతుడు కూడా మేము ప్రార్థిస్తున్నామమ్మా. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? ధనలక్ష్మి. ఎప్పటి నుంచి ఉంటున్నారు మేడం ఇక్కడ? మేము 30 ఇయర్స్ అండి. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకు కేసీఆర్ గారు గవర్నమెంట్? ఆయన ప్రజలకు చాలా చేశారు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఇప్పుడు 40 లక్షల ఇల్లుని 10 లక్షలకే ఇస్తున్నారు. డబ్బు తీసుకోకుండా అందరికీ ఉచితంగా ఇస్తున్నారు. దానికి తోడు వాటర్ కానీ కరెంట్ కానీ రోడ్లు కానీ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. అందుకోసమని ఎమ్మెల్యే గారు వివేకానంద గారు రావాలనుకుంటున్నాం. మేము ఆయన ఎంపీ అవ్వాలనుకుంటున్నాము, మంత్రిగా చూడాలనుకుంటున్నాము. అలాగే కేసీఆర్ గవర్నమెంటే రావాలని కోరుకుంటున్నాం. మరి కొంతమంది మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు అని వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని క్వశ్చన్ చేస్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? వస్తాయి అంటున్నారు, ఇంకా 6 విడతలుగా ఇస్తున్నారు. 6 విడతల్లో వస్తాయని చెప్తున్నారు. రాని వాళ్ళకి మళ్ళీ చూస్తామన్నారు. ఇప్పుడే మాట్లాడాను కూడా. కొంతమంది జాగాలు తీసుకున్నారు, మళ్ళీ ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు అన్నట్టు కొంతమంది కూడా వాళ్ళ వాదన అనేది చూపిస్తున్నారు కదా. అది కామన్గా ఉంటుంది కదండి. అందరికీ న్యాయం చేయాలంటే చేయలేరు కదా ఎవరైనా సరే. కొంతమందికి ఎక్కడన్నా ఉంటారు, ఒకరు ఇద్దరు, వాళ్ళకు కూడా చేస్తాము అని చెప్తున్నారు. మరి ఇప్పుడు వివేకానంద్కి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 90% అయితే లేరు. ఇప్పుడు శ్రీశైలం కూడా గెలుస్తారని కొంతమంది అంటున్నారు. లేదండి, ఇప్పుడైతే ఎమ్మెల్యే గారే వస్తారు, వివేకానంద గారే వస్తారు. ఇక్కడైతే కేసీఆర్ గారే గెలుస్తారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మీరాబాయి అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? ఈ 29 ఇయర్స్ అవుతుంది మేము వచ్చి. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మామూలుగా అయితే ఇదివరకంటే అంత బాగుండే, ఇప్పుడు వివేకానంద గారు వచ్చాక బాగుంది. కాలనీ కానీ రోడ్లు కానీ, మా వారు జనరల్ సెక్రటరీ కాలనీకి 3 టైమ్స్ వచ్చారు. ఆర్టిక్ అనుకో, తను కూడా బాగా వస్తారు. ఏదన్నా కావాలన్నా ఏదైనా చేయాలన్నా వివేకానంద గారు ప్రతిదానికి పాల్గొంటారు. అంటే మీకంటూ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య ఉందన్నా ముందుకు వస్తారు. ఏదన్నా కావాలన్నా తొందరగా వస్తారు. ఫస్ట్ చెప్పాలన్నా ఏదైనా కలవాలన్నా తనని తొందరగా కలుస్తారు వివేకానంద గారు అయితే. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో మరి ఆయనకి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉన్నా అంత ఏం లేదండి. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ వచ్చింది ప్రభుత్వము, అది బాగుంది. అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి. ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి అని, అదేంటి ఇంకా పింఛన్ అని, వృద్ధాప్య పింఛన్ అని, మళ్ళీ వీడియో పింఛన్లు చాలామందికి బాగానే వస్తున్నాయి. ఊర్లో కానీ ఇక్కడ కానీ బాగున్నది. మాకు కళ్యాణ లక్ష్మి అందింది మా అమ్మాయి పెళ్ళికి, బాగుంది. మళ్ళీ మీ ఓటు బీఆర్ఎస్కేనా? మేము ఎప్పుడు తనకే 2 టైమ్స్ వచ్చారా. 2 టైమ్స్ మేము అప్పుడు ఫస్ట్ తెలుగుదేశం ఉండే కదా, దాంట్లో అప్పుడు తనకే వేసాము. ఇప్పుడు కూడా తనకే వేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. మీ పేరు? నా పేరు మెహరునిషా బేగం. 128 డివిజన్ వార్డ్ నెంబర్ని. నేను మహిళా ప్రెసిడెంట్ను, మహిళా అధ్యక్షురాలిని, మహిళా మండలి ప్రెసిడెంట్ను. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి మళ్ళీ ఏ పార్టీ ఫామ్లోకి వస్తుంది అనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే సార్ కేపీ వివేకానంద కొద్దాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సార్ది చాలా ఫామ్లో ఉంది. ఆయన చాలా పబ్లిక్ గురించి చాలా కష్టపడతాడు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు మా ఎమ్మెల్యే సారు చాలా కష్టపడతాడు. ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి వాళ్ళ ప్రాబ్లాలు ఏంటి అవన్నీ ఆలోచించే వ్యక్తి ఆయనే. 100కి 100% మళ్ళీ ఎమ్మెల్యే సారే 3వ సారి ముచ్చటగా గెలుస్తాడు. కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు రావట్లేదు, వాళ్ళకే ఇచ్చుకుంటున్నారని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ వాదన చెప్తున్నారు మనకి.
అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు 6 ఇడతలు పెట్టిండు, 6 ఇడతలలో 2 ఇడతలు అయిపోయినాయి. ఇప్పుడు అక్టోబర్ 2వ తారీఖు 3వ ఇడత ఉంది. అందులో స్టెప్ బై స్టెప్ అందరికీ వస్తుంది. వీళ్ళు కావాలని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కావాలని పుట్టించే మాటలే కానీ నిజానికైతే కాదు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి అర్హతలు ఉన్న ప్రతి నిరుపేదలకి డబల్ బెడ్రూమ్ ఇల్లు అయినా, షాదీ ముబారక్ అయినా, కళ్యాణ పథకమైనా, రైతు బంధు అయినా, దళిత బంధు పథకాలైనా, మన డెలివరీ కిట్లైనా అన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందిస్తున్నాడు. ఆయన సహకారంతో మా ఎమ్మెల్యే వివేకానంద గారు అందరికీ పొద్దున్నుండి సాయంత్రం వరకు కొత్తపూర్ నియోజకవర్గంలో చాలా యాక్టివ్. ఎమ్మెల్యే సార్ అనగానే అందరి ఎమ్మెల్యే కంటే కూడా చెప్పొద్దు కానీ చాలా యాక్టివ్గా ఉంటాడు, చాలా వర్క్ చేస్తాడు. మనం ఎవరు ఏమన్నా కూడా 100%కి ఎక్కువ గెలవగలుగుతాడు. అంత పవర్ ఉంది ఆయనకి, అంత పేరుంది. మీ ఎమ్మెల్యేకి ఆపోజిషన్ క్యాండిడేట్ గట్టి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎంత గట్టి క్యాండిడేట్ ఉన్నా ఆయన ముందు డమ్మీ. ఎంత గట్టి క్యాండిడేట్ ఉన్నా లేరు, అక్కడ ఉన్నా కూడా డమ్మీ అవుతాను ముందు, డమ్మీ ఉంటుంది. మనకి ఎంత గట్టి పోటీ ఉంటే మనం ఇంకా అంత స్ట్రాంగ్ అవుతామని అంటారు కదా, సో అందుకని ఆయనకి ఇంకా పోటీ అంటే బీజేపీలో ఎవరున్నారో ఆయనకు ఉంటే వాళ్ళు డిపాజిట్ కూడా రాదు, వాళ్ళకి ఉన్నా కూడా డిపాజిట్ కూడా వాళ్ళకి రాదు, భరోసా కూడా లేదు. అది गाली माटलतोटी వాళ్ళతో వీళ్ళతో इनसे बोलते रहते, मगर हकीकत में तो कोई भी नहीं रहते, कोई भी नहीं आते. उनको आने का सवाल ही पैदा नहीं होता. उतना पावरफुल है हमारे एमएलए साहब. మళ్ళీ డిసెంబర్లో కూడా గవర్నమెంట్ బీఆర్ఎస్ దాడు, మళ్ళీ 100% గవర్నమెంట్ బీఆర్ఎస్ ఇదే. మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే ఉంటారు. మూడోసారి మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ అవుతారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? బాలా. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈడ? మేము 5 సంవత్సరాలే. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక తెలియదు కదా మనకు. నువ్వు ఎవరికి వేస్తావు ఓటు? మరి ఇక్కడ లేదు కదా అందుకని. మరి ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే చేస్తున్న పని నీకు నచ్చుతుందా? ఇక లోకల్ అంటే ఆయన తెలియదా నీకు? ఆయన తెలియదు, తెలుస్తుంది మా ఊరికి చెప్తాడు కదా. మామూలుగా మీకు రోడ్లు వేయడానికి ఏమన్నా సమస్యలు ఉన్నా, కాలువ సమస్యలు కానీ రోడ్ల సమస్య ఏమైనా ఉన్నా వస్తాడా ఇక్కడికి? వస్తాడు. మీకు ఏ సమస్యలు ఉన్నా వచ్చి అయితే అన్ని సదుపాయాలు ఇచ్చే వెళ్తాడు కదా. మరి ఆయన్ని గెలిపించుకోవాలని ఉందా లేదా? మరి ఉన్నది, ఉంటే మనకు ఉంటుంది, అందరికి ఉండాలి కదా. అందరం మనకు ఉంటుంది, మనం ఒకళ్ళతోటి మనకేమవుతుంది. నువ్వు వేస్తావా ఓటానికి? యేసుడేనా? మళ్ళీ ఆయనకేనా మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చేది? నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నాగరాణి అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 3 years నుంచి ఉంటున్నాం. మరి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీకి గెలుస్తుంది? బిఎస్ఆర్ అండి. బీఆర్ఎస్. బిఎస్. ఎందుకు బీఆర్ఎస్? ఆయన అన్ని మంచి పనులు చేస్తున్నారు కదా మాకు. మీరేమన్నా ఆయన సంక్షేమ పథకాల్లో మీకు ఏమైనా వచ్చినాయా? అవునండి, వచ్చాయి. కళ్యాణ లక్ష్మి వచ్చిందండి. మరి ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగుంది. మీకు ఏ సమస్య ఉన్నా చేస్తున్నారండి. ఇక్కడ ఎలా ఉంది మరి ఆయనకి సపోర్ట్ ఎలా ఉంది? బాగుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో వస్తారనుకుంటున్నాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఆయనకి ఎవరన్నా గట్టిగా ఉన్నారా అపోజిషన్? లేదండి. ఈసారి నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మీరు వస్తారు, మళ్ళీ ఆయనే వస్తారు. ఆయనకే మీ ఓటు? అవునండి. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇయ్యరా? లేదండి, ఆయన మంచి చేస్తున్నారు కాబట్టి ఆయనే గెలుస్తారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? సుదర్శన్ రెడ్డి మేడం. ఓకే, మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? 100% టీఆర్ఎస్ మేడం. ఎందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు రావాలనుకుంటున్నారు మేడం? అన్ని మంచి పనులు చేశారు, మంచి జరిగాయి. రోడ్డు కానీ విద్యుత్ కానీ ఎటువంటి కొరత లేకోకుండా, డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా చేశారు. అందులో ఇప్పుడు వికలాంగులకు కూడా మళ్ళీ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికంటే మనం వికలాంగుల్ని మంచిగా చూసుకోవాలి. మనం అంటే పని చేసుకుంటాం, ఏ పని అయినా చేసుకుంటాం, కూలి పని అయినా చేసుకుంటాం. వాళ్ళు పని చేయలేరు కాబట్టి అదొకటి చాలా ఉపయోగపడుతున్నాయి. రుణమాఫీ కానీ ప్రతి ఒక్కదాని విషయంలో కేసీఆర్ గారు ముందంజలో ఉన్నారు. ఇంకా రాబోయే భవిష్యత్తు బాగుండాలి అంటే కంపల్సరీ కేసీఆర్ గారు రావాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏమన్నా మీకు వస్తున్నాయా? మాకు అన్నీ వస్తున్నాయి మేడం, కానీ కష్టపడి పని చేసుకోవాలి మేడం. సంక్షేమ పథకాలు వస్తాయి, అది ఎవరికి అందాలి అంటే బీద వాళ్ళకి అందాలి. మనం పని చేసుకునే వాళ్ళకు, సొంత మిల్లు ఉన్న వాళ్ళకి, అన్ని విధాల సౌకర్యాలు ఉన్న వాళ్ళకి అవసరం లేదు. అది ఏమీ లేని వాళ్ళకు, ఎటువంటి ఇబ్బందులు ఉండే వాళ్ళకు, అమ్మ నాన్న లేని వాళ్ళకు, నాన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఆ పథకాలు అందితే మంచిది. అలా అందుతున్నాయని నేను 100% ఇంకా మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 100% మనకు చాలా వీలుగా ఉంటుంది, మంచి జరుగుతుంది. రాబోయే కాలంలో భవిష్యత్తు యువతరానికి మంచి ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?
చాలా బాగుంది మేడం. రోడ్డు ఎక్కడ చూసినా రోడ్డు చాలా నీట్గా ఉన్నాయి. డ్రైనేజ్ కూడా చాలా బాగుంది. అసలు ఈ కుత్బుల్లాపూర్ వ్యవస్థలో నెంబర్ 1గా ఎదగడానికి వివేకానంద గారు చాలా తోడ్పడ్డారు. అంటే ఓన్లీ ఎలక్షన్ సీజన్ కాబట్టి చేస్తున్నారా లేకుంటే ఆయన లేదు మేడం, ఫస్ట్ నుంచి ఎలక్షన్స్ అయిపోయినా కూడా ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నాడు, ప్రతి ఒక్క మీటింగ్ పెడుతున్నారు, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకుంటున్నారు. మన ఎమ్మెల్యే గారు కాకుండా కార్పొరేటర్ కానీ రఫీ గారు కానీ చాలా విధాలుగా అన్ని విధాలా సహాయపడుతున్నారు. ఈ కాలనీ వాళ్ళు కూడా అన్ని విధాల సౌకర్యంతో ప్రతి ఒక్క పనిలోనూ చేయుతగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు బ్రహ్మరథాన్ని. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రత్నావతి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 20 years నుంచి ఉంటున్నామండి. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఈసారి? టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నామండి. ఎందుకు టీఆర్ఎస్? అంటే మంచిగా చేశారు, మాకు ఇక్కడ వాటర్ వచ్చినప్పుడు కూడా హెల్ప్ చేశారు. నెక్స్ట్ రోడ్లు అవి కూడా మంచిగా వేయించారు. దాని రీత్యా మేము అన్నీ బాగా చేస్తున్నారు కాబట్టి అదే వస్తుందని అనుకుంటున్నాం. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పిస్తారని ఆశిస్తున్నామండి. అది దానికోసం అని అలా ఇప్పిస్తారు కాబట్టి అన్నీ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇక్కడ? బాగా చేస్తారండి, వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఏదైనా విషయం వచ్చినా మేము వార్డ్ మెంబర్ గారికి చెప్పంగానే ఆవిడ వెళ్ళి ఆయనకి చెప్పడం, మాకు ఆ విధంగా హెల్ప్ చేయడం, ఏదైనా వచ్చినా క్విక్గా చేస్తూ ఉంటారు, ఏదైనా గమ్మున రెస్పాన్స్ అవుతారు మాకైతే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? మాణిక్ దాస్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? అంటే 30 సంవత్సరాలు ఉంటున్నాం. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? ఇక బహుశా టీఎస్ఐ అని అనుకుంటున్నాం. ఈ వ్యవస్థ చెప్పండి. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు రావాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ అంటే కొన్ని పనులు జరుగుతున్నాయి కదా, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పర్వాలే. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పర్వాలే, ఇట్లా కొన్ని మెరుగు పర్వాలే. ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పర్వాలే, బాగానే ఉంది. అక్కడిక్కడ వస్తుంటే పోతూ చూస్తాం. ఏ సమస్యలు ఉన్నా కానీ రెస్పాండ్ అవుతారా వెంటనే? చూస్తాం, రెస్పాండ్ అవుతుంటారు. మొన్న ఇది వరద బాధితున్నప్పుడు పరామర్శించాడు, కొన్ని డబ్బులు ఇచ్చాడు ఇంటికి. చాలామంది ఇండ్లు మునిగిపోయినాయి కదా, వాళ్ళకి 10,000 ఇచ్చాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో అవి అందరికీ లభిస్తున్నాయి అనుకుంటున్నారా? ఇక నాకు తెలిసి ఉంటుంది లభిస్తున్నాయి. ఇక తెలియనో చెప్పలేము. మీకు వచ్చినాయి ఏమన్నా? వచ్చినాయి పర్వాలేదు. ఇలా అంటే మాకు వచ్చినంటే వరద బాటప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఇచ్చారు. ఇలా ఇక కొన్ని గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పర్వాలేదు. కళ్యాణ లక్ష్మి ఇవన్నీ పథకాలు ఉన్నాయి కదా, పర్వాలేదు ఇప్పుడు. ఇలా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు? ఇక చెప్పలేము. రాబోయే ఎలక్షన్స్ ఇవే, చాలామంది కామెంట్స్ అంటే ఇదే ఉంది, బీఆర్ఎస్ వచ్చే విధంగా ఉంది. మీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటారా లేకుంటే ఒకళ్ళకి ఛాన్స్ ఏమైనా ఇస్తారా? ఎమ్మెల్యేకి గెలిపిద్దాం, ఎందుకంటే మనకి స్థానికుడు కాబట్టి మన ఎమ్మెల్యేకే గెలిపిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. మీ పేరేంటి? లింగమ్మ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఈ 3 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడ ఉండబట్టి. మరి ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ గెలుస్తాడు. ఎందుకు కేసీఆర్ ఎందుకు గెలుస్తాడు? మాకు తెలంగాణ తెచ్చిండు కాబట్టి ఆయన గెలుస్తాడు. మరి ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాలు ఏమైనా వస్తున్నాయా నీకు? మాకేం పథకాలు ఏమి ఇవ్వలేదమ్మా ఇప్పటివరకు అయితే. పెన్షన్ రావట్లేదు. ఒక పింఛన్ ఒకటి వస్తుంది. ఇంకా మీ బిడ్డ పెళ్ళికి కళ్యాణ లక్ష్మి అట్లాంటివి అప్పుడు లేదమ్మా, పెట్టలే. మేము అక్కడ కర్ణాటకలో ఉండేది, మొన్న 3 సంవత్సరాలు ఇక్కడ వచ్చి, ఇక అప్పటి నుంచి మా ఆయనకు ఇప్పుడు 6 నెలల ఏడాది అవుతుండొచ్చు పింఛన్ రాబట్టి, అంతే. మరి ఇప్పుడు ఎలక్షన్స్లో మీ ఎమ్మెల్యేని ఏమైనా పని చేస్తుండా? మీ ఎమ్మెల్యే మీకు తగ్గట్టున్నామా? భువనగిరి ఎమ్మెల్యే మాది, ఇక్కడ కాదు. భువనగిరి మాది, భువనగిరి ఎమ్మెల్యే. ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు అయితే చూస్తూనే ఉంటారు, ఇక్కడ కాలనీలో కూడా పని బాగానే చేస్తుండే, అందరికీ సాయం చేస్తారు, అందరు బాగానే చేస్తారు అందరినీ. మళ్ళీ ఆయనకే వేస్తారు? ఆయనకే వేస్తాం అటు. కేసీఆర్ ఖచ్చితంగా గెలుస్తాడు, మోడీ సర్కారు కూడా గెలుస్తాడు. అంటే అక్కడ సెంట్రల్లో మోడీ వస్తారు, ఇక్కడ కేసీఆర్ వస్తాడు. ఎందుకు అక్కడ మోడీ ఇక్కడ మోడీ రావద్దా? ఆయన ఇష్టం. అక్కడ ప్రభుత్వం అంటే ఆయన, ప్రధాని అంటే ఆయన వస్తాడు, ముఖ్యమంత్రి అంటే ఈయన వస్తాడు. సరే, థ్యాంక్ యూ.